వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన శ్రీశైలంలో లాఠీచార్జ్ చేశారు, భక్తులు బాగా ఎక్కువగా వచ్చారు. అక్కడ అధికారుల యొక్క పర్యవేక్షణ కానీ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది అనగానే ప్రభుత్వం రంగంలోకి దిగిందా లేదంటే ఎవరో రంగంలోకి దిగారా తెలియదు. కానీ మొత్తానికి తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, మిగతా చోట్ల నుంచి వచ్చేటువంటి శివస్వాములు ఇప్పటికీ ఇంకా దర్శనాలు జరుగుతున్నాయి. సో వాళ్ళతోటి అత్యద్భుతంగా ఉంది, అసలు గతంలో కంటే ఇప్పుడే ఇంకా బాగుంది అనేటువంటి వీడియోలు ఈ మధ్య చూస్తున్నాం జరిగింది. బట్ ఆ రోజు జరిగినటువంటి దాని మీద సమాధానం చెప్పగలుగుతారా? తప్పు జరిగింది అని అక్కడ ఒప్పుకుంటారా హుందాతనంగా? అది వారికే వదిలేద్దాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో శివరాత్రి జరుపుకోవడానికి అభ్యంతరం ఉందా? నా ప్రశ్న మీకు అర్థం కాలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి, అది కూడా ఒక శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి ఆంక్షలు ఉన్నాయా? ఎవరన్నా కంప్లైంట్ చేస్తే మైకులు పెట్టకూడదు, లైట్లు పెట్టకూడదు అని కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీసులు అక్కడ నోటీసులు ఇచ్చేస్తారా? మీరు చేయడానికి వీలు లేదు అని వాళ్ళు చెప్తారా? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ వీడియో చూడండి. చెప్పండి సార్, అది ఇంతమంది ఊరమ్మడి గుడి కట్టుకున్నాం, డబ్బులు కట్టుకున్నాం, ఇక్కడ ఆలయంలో కమిటీ ఆల్రెడీ మెయింటైన్ చేసేవాళ్ళు. మెయింటైన్ చేద్దాం ఫస్ట్ నుంచి కూడా మనం ఎవరో అవన్నీ మనకి చెప్పండి. ఎవరో పలానా వాళ్ళు, నేనే ధర్మకర్తని, నేను మెయింటైన్ చేస్తాను. ఈ పలానా దాంట్లో కాదండి, నేను ధర్మకర్తని, నేను కట్టాను, నేను కట్టాను. ఎవరికాలు ధర్మకర్త అనుకుంటే అవదు కదా సార్. వాళ్ళ గుడి దగ్గర చెప్పినవయ్యా బాబు, మా గుడి దగ్గర ఎలాగే ఇష్యూ చేస్తున్నారు. మాకు రివ్యూ చేయనట్లేదు, వాళ్ళు అడౌట్ చేస్తున్నారు, లైటింగ్ పెడుతున్నారు, లేదంటే వాళ్ళు ఏదో పూజలు చేస్తున్నట్టుగా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్, మీరు మాకు అనౌన్స్మెంట్ పంపించి రెండు బాబు మాట్లాడదాం. ఇష్యూ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలి, లేదా కంప్లైంట్ ఉన్నప్పుడు వస్తారండి. మళ్ళీ ఎవరు చెప్పారు మమ్మల్ని అవును సార్, అందరూ కూర్చొని కమిటీ అందరూ వచ్చాక అప్పుడు అందరూ రావని చెప్పలేదు. అడగండి, ఆయన అడగండి, వస్తామని చెప్పారు. అందరూ వచ్చిన కమిటీ అందరూ వస్తాం, వచ్చాక వస్తాం చెప్పారు. రావని చెప్పలేదు, అడగండి. అందరూ వచ్చాక వస్తామని చెప్పాము. వస్తాండి మేము, ఇంకా మా కమిటీలో ఇష్యూ ఏం చేస్తాం? గుళ్ళో కూర్చోద్దండి, ఇక్కడ గుళ్ళో కూర్చోద్దండి, ఇక్కడ గుళ్ళో పెట్టుకోండి, లైట్ పెట్టద్దు, లైటింగ్ ఆపండి. వచ్చిన తర్వాత లైటింగ్ ఆపండి. కమిటీ ప్రతి సంవత్సరం చేసుకుంటాండి ఇక్కడ సార్. ఇక్కడ గుళ్ళో మేము అంతా భర్తీ చేస్తామండి. గొడవ మీరు ఇష్యూ చేయాలి, వాళ్ళు ఎవరు ఇష్యూ చేస్తారు, మీరు దాన్ని రేట్ చేస్తారు తప్ప ఇక్కడ గొడవ ఏం లేదండి. ఒకవేళ మీదే అనుకో, మీరే ధర్మకర్త అందరికీ కమిటీ ఊరందరూ డబ్బులు వేసి కట్టుకున్నాడు. ఇది పంచాయతీ స్థలం అండి, పంచాయతీ గుడి అండి. కమిటీ అనుకోండి, మీరే అనుకో, అందరూ కలిపి వస్తాం మీ దగ్గరికి. ఊరందరూ కలిపండి, కమిటీ ప్రూఫ్ చూపించమన్నాం. చూసారుగా, ఇది కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో ఉన్న శివాలయం వద్ద శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ ఉత్సవాలు జరగకుండా చూడాలని కొందరు ఫిర్యాదు చేశారు. వాళ్ళు వచ్చి కమిటీ సభ్యులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శివరాత్రికి అక్కడ మైక్ పెట్టకూడదు, లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయడానికి వీలు లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి.
అన్యమతస్తులు ఎవరో ఫిర్యాదు చేశారు, ఎందుకంటే అది ఊరు మధ్యలో వాళ్ళు కూడా ఉన్నాం, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారట. పోలీసు వారు వచ్చి పైగా అక్కడ ధర్మకర్త అనేటువంటి పేరు కూడా చెప్పి కంప్లైంట్ చేశారట. ధర్మకర్తలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. పంచాయతీ స్థలంలో ఇది పంచాయతీది, గ్రామం అందరిది, ఇది శివాలయం అనేది, శివరాత్రి చేసుకోవడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పి పోలీసుల మీద అక్కడ ఉన్న వాళ్ళు తిరగబడ్డారు. మీరు ఎవరు అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అని చెప్పి తిరగబడ్డారు. ఇక ఆ పోలీస్ ఆయన అయితే ముందు చాలా గట్టిగా వచ్చి తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ చివరాఖరికి వచ్చి చేసినటువంటిది, ఆఖరి క్షణంలో చేసినటువంటి లాస్ట్ 10 seconds ఒకసారి మీరు చూడండి మళ్ళీ. ఆ వరకు ఇష్యూ ఏం చేయొద్దు మీరు. ఏం చేస్తాను? గుళ్ళో కూర్చోద్దండి ఇక్కడ. గుళ్ళో పెట్టుకోండి, లైట్ పెట్టద్దు, లైటింగ్ ఆపండి. ఆ వచ్చిన తర్వాత లైటింగ్ ఆపుతాడండి. కమిటీ ప్రతి సంవత్సరం చేసుకుంటాండి ఇక్కడ. సార్ ఇక్కడ గుళ్ళో మేము అంతా భర్తీ చేస్తామండి. గొడవ మీరు ఇష్యూ చేయాలి, వాళ్ళు ఎవరు ఇష్యూ చేస్తాను మీరు దాన్ని రేట్ చెప్తారు తప్ప చేసుకోండి. మీరు ఇక్కడ గొడవ ఏం లేదండి. ఒకవేళ మీదే అనుకో, మీరే ధర్మకర్త. అందరికీ కమిటీ ఊరందరూ డబ్బులు కట్టుకున్నాడు. ఇది పంచాయతీ స్థలం అండి, పంచాయతీ గుడి అండి. కమిటీ అనుకోండి, మీరే అనుకో, మీరే చేసుకుని అందరూ కలిపి వస్తాం మీ దగ్గరికి. ఊరందరూ కలిపండి. కమిటీ ప్రూఫ్ చూపించమన్నాం. కమిటీ ప్రూఫ్ సరిగా మైక్ పెట్టొద్దు, లైటింగ్ పెట్టొద్దు, తీసేయండి. ఏం జరుగుతోంది సార్ దేశంలో? ఏం జరుగుతుంది? పండగలు చేసుకోవద్దు, మైక్ పెట్టొద్దు, మంత్రాలు వినపడొద్దు, గుళ్ళన్నీ అసలు దేవుళ్ళు కాదు. ఏం జరుగుతుంది దేశంలో? ఉన్నారా అసలు? దేశంలో పాలకులు అనేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. దీనికి సమాధానం దొరకదు, అసలు దొరకదు. శివరాత్రికి ఎవడికి అడ్డొచ్చింది అసలు అక్కడ? పంచాయతీ స్థలంలో ఉన్నటువంటి శివాలయంలో, అది కూడా వాళ్ళందరూ ఊరుమ్మడిగా వాళ్ళు డబ్బులు వేసుకొని మరీ నిర్మించుకున్నటువంటి దాంట్లో పూజలు చేసుకోవడానికి, శివరాత్రి పర్వదినం చేసుకోవడానికి ఏమడ్డొచ్చింది వీళ్ళకి? ఎవడాపేది అసలు? ఎవడాపేది? ఎవడికి హక్కు ఉంది? ఎవడికి హక్కు ఉంది ఆపేది? వీటిని ఏమనాలి అసలు? వీళ్ళని ఏమనాలి? ప్రభుత్వం ఏమన్నా ఊరికే కూర్చుందా? నోరు మూసుకోమని చెప్పిందా అందరినీ? మన్ని మూసుకోమంటే అలాగే చేద్దాం. పోనీ ఏదో ఒకటి క్లారిటీగా చెప్తే, నువ్వు సెక్యులర్గా ఉండాలయ్యా అని చెప్తే, నో మోర్ సెక్యులరిజం. వేరే వాళ్ళకి లేనటువంటి సెక్యులరిజం నాకు మాత్రం ఎందుకు? నేను మాత్రమే సెక్యులర్గా ఎందుకు ఉండాలి? నేను ఒక హిందువుగా నేను ఎందుకని సెక్యులర్గా ఉండాలి? దీనికి రాజ్యాంగం కానీ లేదంటే రాజ్యాంగ పెద్దలు కానీ ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? దీనికి సంబంధించి ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్నటువంటి రంజాన్ కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ముస్లిం సోదరులకి ప్రతిరోజు కూడా గంట సమయాన్ని, విధుల్లో ఉన్నప్పుడు గంట సమయాన్ని వాళ్ళకి కేటాయించింది. ఎందుకంటే సాయంత్రం వాళ్ళకి ప్రార్థనలు ఉంటాయి, పొద్దునుంచి ఉపవాసం చేసి సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే దాంతో ఇచ్చారు. సరే, ఒప్పుకుందాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమే. మరి ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోలీసులు పంపించి ఇక్కడ శివరాత్రి చేసుకోవద్దు, లైట్లు పెట్టద్దు, మైక్ పెట్టద్దు అన్నది కూడా మరి ఆ ప్రభుత్వ అధికారులే కదా. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? కార్తీక మాసంలో హిందువులందరూ కూడా ఉపవాసం ఉంటాం, మరి వాళ్ళకు కూడా ఇస్తున్నారా సాయంత్రం ఏమన్నా పర్మిషన్స్ ఇలాగా? ఈ ప్రశ్న అడిగాను అనుకోండి, ఇంకేముంది, దేశంలో నువ్వు చిచ్చు పెట్టడానికే పుట్టావురా, ఇదే మాట వచ్చేస్తుంది. ఈక్వాలిటీ అంటారు కదండి, రాజ్యాంగంలో అందరికీ ఈక్వాలిటీ అన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి కదా, అందరికీ ఉండాలి కదా సమానత్వం అనేది. ఎందుకని హిందువులు మాత్రం మైకి పెట్టద్దు, హిందువులు మాత్రం గుళ్ళకి వెళ్ళొద్దు, హిందువులు మాత్రం ఇది చేయొద్దు, పండగలు చేసుకోవద్దు, ఇంటి ముందు ముగ్గులు పెట్టొద్దు? ఏమిటిది? ఎక్కడికి దారి తీస్తుంది? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎప్పటికన్నా ప్రభుత్వాలు కాస్త దృష్టి పెట్టి దీని మీద దేశవ్యాప్తంగా దృష్టి పెట్టి సామరస్యపూర్వకంగా చేస్తారా, సంధి ప్రయత్నాలు చేస్తారా, లేదు దండోపాయాలు అంటారా, మీ ఇష్టం. అది దీనికంటూ ఒక ఎండ్ అనేది పడి తీరాల్సిందే. తర్వాత అవుట్రేజ్ని ఊహించడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. స్నేహభావంతో ఉండేటువంటి వాళ్ళ మధ్య కూడా చిచ్చొచ్చేలాగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఒక్కసారి అది పెళ్ళుబికింది అంటే కంట్రోల్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో ప్రభుత్వం దీని మీద ఏం చెప్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం.
అక్కడ శివరాత్రి జరపకుండా ఏ ఒక్కడు ఆపలేడు, ఆపేటువంటి అధికారం కూడా ఎవరికి ఇవ్వలేదు. దిస్ ఇస్ క్లియర్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.